సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 10th September in మియాపూర్. సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు కుళందై ఉళ్ళం తమిళ్లో. ఆవిడ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. మొత్తం ఆడవాళ్లే టెక్నీషియన్స్ గా ఉంటూ. ఆ సినిమా అనుభవం చెప్తారండి? అదేంటంటే నేను భీమ సుధరాము గుమ్మడి మేము ముగ్గురం పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం. ఆ రష్యన్ ట్రిప్లో స్టూడియోస్ విజిట్ చేసాం. అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం ఈ చిన్నారి పాపలే కథ. ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు. ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సరోజిని, ఆకి చెప్పారు. చెప్తే ఆవిడ చిన్నారి పాపలు అని కథ రాసేది. యాక్చువల్గా రష్యన్ స్టోరీ. అప్పుడు ఇక ఆవిడ ఐడియాని ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తలా ఒక 5,000 మేము ప్రొడ్యూసర్స్ అనమాట. సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు. అదే అక్కడ నుంచే సావిత్రి గారు ఆర్థికంగా మొదలైంది కదా. ఏమైందంటే ఆ డైరెక్షన్ రోజులో పడి మరి పిక్చర్ ఎండుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది. దాంతో ఆవిడ తను తాకట్లు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి. తర్వాత వచ్చి మోగ మనసులు తమిళ్ తీసి ప్రాప్తం అందులో యాక్ట్ చేశారండి మీరు? ఐ వాజ్ క్యారింగ్. పాపం అడిగింది, చెల్లి అనే పిలుస్తుంది పాపం. చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను, ఇప్పుడు కుదరదు. తర్వాత చంద్రకళను ఎవరన్నా పెట్టి అక్కడ బాగా దెబ్బతిన్నాడు. 5 సంవత్సరాలు జరిగిందట కదా. అక్కడ ఏమైంది పాపం, శివాజీ గణేశన్ హీరో, చంద్రకళ నా క్యారెక్టరు, తన క్యారెక్టర్ తను. ఒక ఫస్ట్ 2 షెడ్యూల్స్ 1 షెడ్యూల్ అయింది. బాగా కావేరీ ఒడ్డున అదంతా బాగా తీసింది. 15 రోజులు షూటింగ్ అయింది. అప్పటికి శివాజీ గణేశన్ టాప్ 2 ఆవిడ బుక్ చేసేటప్పటికి. సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ 15 రోజులు 20 రోజులు అవుట్డోర్ అయి వచ్చింది. ఆ తర్వాత శివాజీ గణేశన్ పిక్చర్లు వరుసగా ఫ్లాప్ అయిపోయింది. అయిపోయేటప్పటికి బయర్స్ రాలే. పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో. అప్పటికి సగం పిక్చర్ అయింది. అయితే అప్పుడు మేము చెప్పాము, అక్క మంచి ఆఫరు, నీ మనీ బ్లాక్ చేసుకున్నాం, శుభ్రంగా బయర్ ఇస్తానంటున్నాడు, అమ్మేసి అంటే ఇచ్చేసే అంటే లేదు ఇంకా వస్తుంది. అప్పుడు ఎంతో డబ్బు తెలియదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని. మా మేనేజర్ తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి. దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు. సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ వచ్చే నాటికి శివాజీ గణేశన్ మార్కెట్. ఇక దాంతో రిలీజ్ కూడా ఇంచుమించు ఆవిడ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్గా ఎవ్వరు లేరు. ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకి స్టూడియో ఉంది. అంజలి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది. ఆవిడ ప్రొడ్యూసర్ అయినా డైరెక్షన్ అనేది మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి. అంజలి మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి? చాలా మంది అడిగే ఉండాలి ఇన్ని సంవత్సరాలు. అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు. తర్వాత రిటైర్ అయ్యాక డాక్టర్ భారతి చేశాను. అది పాపను పెట్టి అప్పుడు కొంచెం అందులో చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం. కానీ చాలా బాగుంటుంది ఆ సీరియల్, నేను చూశాను. అది చూసారా? చాలా సినిమా లాగా తీశాను. అవును. ఒడ్డు ఆవిడ డాక్టర్ క్యారెక్టర్ విలేజ్కి వెళ్ళి సేవ చేయటం. అక్కడ కథ మీరే రాశారండి?
రామానాయుడు గారి దగ్గర ఇదే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మోజు పుట్టి దీని రైట్స్ ఈయన రామానాయుడు దగ్గర ఉంటే 10,000 ఇచ్చి కొనుక్కున్నా రైట్స్. కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుటూరు మంచి చక్రవర్తి మ్యూజిక్ అన్నీ బుక్ చేశాను. మొత్తం అటాచ్ తెచ్చి 1 month షూటింగ్. నటిగా ఒక గొప్ప ప్రస్థానం, ఒక గొప్ప అధ్యాయం ముగింపు దశలో మీరు రాజకీయాల వైపుకి వచ్చేసారు. రాజమండ్రి ఎంపీగా గెలిచారు, గొప్పగా సేవ చేశారు, ఇప్పుడు కూడా చెప్పుకుంటారు అక్కడ ప్రజలు. ఏమిటి ఆ రాజకీయ ఆగమనానికి దారి తీసిన పరిస్థితి ఏంటి? హైదరాబాద్ వచ్చాక 72లో చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. రోడ్ నెంబర్ 12 ఇక్కడ 2000 గజాల్లో ఇల్లు కట్టుకొని ఎప్పటికైనా మన రాష్ట్రంలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం స్థిరపడ్డా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిరుపేద డ్రామా కళాకారులు ఒక కళారంగానికి సంబంధించిన దీంట్లో యాక్టివ్గా తిరిగారు. అది చూసి రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి ఉంది. దానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. నాకు చెప్పాను, నాకేం తెలియదు అయ్యా ఈ నాటకరంగం, ఎప్పుడో చిన్నప్పుడు డ్రామా వేసాము అంటే, లేదండి మీరు సంగీత నాటక అకాడమీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఎంతో బాగా ఆర్గనైజ్ చేశారు. అప్పుడు ఏమైంది, ఈ యాక్టివిటీస్ అన్నీ కళాకారులతో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం, వాళ్ళతో వాళ్ళని తీసుకెళ్ళి అన్నయ్య గారితో అయ్యా వీళ్ళు నిరుపేదలు అని చెప్పి వాళ్ళందరికీ హెల్ప్ చేశారు.